విశాఖ గాజువాక విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాపు సంఘం నాయకులు, బీజేపీ నాయకులు కరణం రెడ్డి, నరసింగారావు, టీడీపీ నాయకులు ఖాతా బాలకృష్ణ, జనసేన నాయకులు గంధం వెంకట్రావు. ఆంధ్రభోజుడు విజయనగర సామ్రాజ్యాన్ని 20 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా సుపరిపాలన అందించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గారి 555వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ సౌత్ బెల్ట్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా కాపు సంఘంలో అటువంటి మహా చక్రవర్తి పుట్టడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మా కులదైవం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తాం. మరి ఆయన సమయంలో ఎవరైతే కళాకారులు ఉన్నారో, అదేవిధంగా కవులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేవారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలను నిర్మించారు. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఆయన కట్టిన ఆలయాలు నేటికి కూడా చెక్కి చెదరకుండా చాలా పటిష్టంగా ఉన్నాయి. అటువంటి నాయకుడు మరి కాపు కులంలో పుట్టిన మేమంతా సంతోషంగా భావిస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ఆలయాలని సంరక్షిస్తూ కవులను, కళాకారులు పోషిస్తున్నారు. మరి మా శ్రీకృష్ణ దేవరాయ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా కుల పెద్దలంతా కూడా మా శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి మరియు వర్ధంతిని ప్రభుత్వం అఫీషియల్గా ప్రతి సంవత్సరం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో 500 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు కార్యక్రమాలు చేశారు. 500 సంవత్సరాల వారోత్సవాలు సంవత్సరం పొడిగిన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కూడలకి మరి ఎక్కువగా వాహనాలు వస్తాయి కాబట్టి బారికేడ్స్ అవి పాడైపోతే ఖాతా బాలకృష్ణ గారు ఆయన సొంత నిధులతో ఇక్కడ పార్కు, అదేవిధంగా గ్రిల్స్, ఇక్కడ పెయింటింగ్ అన్నీ కూడా చేయించినందుకు ఆ కేటీపీ సంఘం నుంచి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా చెప్పాల్సినటువంటిది బాలకృష్ణ గారు 1 సంవత్సరం క్రితం ఆయనకి చెయ్యాలని చెప్తే ఈవేళ అది పూర్తి చేసి మళ్ళీ జయంతి సందర్భంగా వచ్చేసే టైంకి దాన్ని రెనోవేషన్ చేసి పూర్తిగా డెవలప్ చేసినటువంటి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా మనం సంఘం తరపున చేయవలసినటువంటి కళ్యాణ మండపం ఈ ఉత్తరాంధ్రలోనే ఎక్కడ లేనటువంటి కళ్యాణ మండపం మనం తయారు చేసుకున్నాం. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం పేదలకి పంచిపెట్టే విధంగా, ఎందుకంటే స్కాలర్షిప్లు కానివ్వండి, పేదవాళ్ళని చదివించడం కానివ్వండి, వాళ్ళకి ఏదో రూపంలో పేదవాళ్ళందరికీ ఆయన కృష్ణదేవరాయలు అటు తిరుపతి నుంచి ఇటు సింహాచలం వరకు ఆయన దేవాలయాలు డెవలప్ చేసుకుంటే ఆయన పేరు మీద మనం ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి 550వ జయంతి పురస్కరించుకుని కృష్ణదేవరాయలు సర్కిల్లో ఈరోజు జన్మదిన కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అత్యంత అజరత్ మహారాజ్ అందరూ ఇచ్చేశారు. గంధం వెంకట్రావు గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా, గుడివాడ అమ్మన్ గారు, కేఎన్ఆర్ గారు అందరూ ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం యాక్చువల్గా మనం శ్రీకృష్ణదేవరాయలు గురించి చెప్పుకోవాలంటే ఆయన కళా తపస్వి, అలాగే బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఒక పైకి తీసుకొచ్చిన వ్యక్తి.